హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెనాలి పిల్ల సుజిత. ఇవాళ వీడియో వచ్చేసరికి పొట్లకాయ పెసరపప్పు కర్రీ అండ్ దొండకాయ టమోటా పచ్చడి. ఈ దొండకాయ టమోటా పచ్చడికి దొండకాయలు ఒక టమోటా తీసుకున్నాను. అవి కట్ చేసేసుకొని ఒక బాండీలో వేసుకొని ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టేయాలి. అది మొత్తం వేగేదాకా మనం ఆగాలి. ఇటు పక్కన రైస్ కూడా ఉడుకుతుంది. మన దొండకాయ టమోటాలు అయితే కనుక ఇలా ఉడికితే సరిపోయిద్దండి. ఫ్రై అయితే ఇలా ఇవ్వగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాన్ని మనం చల్లారబెట్టుకొని మనం మిక్సీ పట్టుకోవాలి గాయస్, లేదంటే ఇబ్బంది అయింది. సో నేనైతే చేసేసా, చల్లారిపోయింది. ఇప్పుడు నేను మిక్సీలోకి తీసేసుకొని ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాను. ఇది వచ్చేసరికి పొట్లకాయ కర్రీకి నేను చెప్పాను కదా ఇందాక, పొట్లకాయ పెసరపప్పు. దానిలో అంతా వాష్ చేసేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసి నేను చూపించిన విధంగా ఉడకపెట్టుకోవాలి గాయస్. అది అలా బాగా ఉడకాలి. అది మనకి ఉడికింది లేనిది అనేది ఒక చిన్న ముక్కని మనం ఇలా కట్ చేయగానే అది ఉడికిపోయినట్టుగా కట్ అయిపోయింది. దాన్ని మొత్తాన్ని మనం స్ట్రెయిన్ చేసేసుకొని ఆల్రెడీ ఇందాక చెప్పినట్టుగానే ఒక బాండీ తీసుకొని మనం దానిలో అన్ని పోపు గింజలు వేసుకొని ఒక పచ్చిమిరపకాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి మొత్తం ఫ్రై అవ్వగానే మనం ఈ పొట్లకాయ ముక్కలు మొత్తాన్ని వేసేసి ఒక 2 to 3 minutes కుక్ చేయాలి. పచ్చిమిరపకాయకు ఉన్న కారం అనేది మనకి పొట్లకాయకి పట్టేటట్టుగా మనం ఫ్రై చేసుకుంటే చాలు గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.